గుడ్ ఈవినింగ్, గాడ్ బ్లెస్ యూ. నా పేరు ఎంవి సుబ్బారావు. ఈరోజు వాగ్దానం చెప్పుకుందాం, వాక్యం చెప్పుకుందాం అండి. లోక సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చును. అవునండి, జకర్యాకి వంతు వచ్చింది. వంతు వచ్చినప్పుడు ఆలయంలోకి వెళ్ళినప్పుడు ధూపం వేసే సమయంలో కుడివైపున దూత ప్రత్యక్షమైనప్పుడు జకర్యా దూతను చూసి భయపడతాడనమాట. భయపడ్డప్పుడు జకర్యా భయపడకు, నీకు సువార్త అని చెప్పి, నీ భార్య గొడ్రాలు కాబట్టి నీవు కుమారుని కంటది, అతనికి యాహాను అని పేరు పెడతావు అని చెప్పుద్ది. అప్పుడు జకర్యా అంటాడు, నేను ముసలోడిని, నా భార్య ముసలిది, ఇది జరిగేది కాదని అని నవ్వుతాడనమాట. నవ్వుతే అప్పుడు దూత అంటది, ఇది జరిగే అంతవరకు నువ్వు మోగడు అయిపోతావని పలికిద్ది అనమాట. అప్పుడు వెంటనే మోగడు అయిపోతాడు. యోహాను అని పేరు పెట్టుదురని చెప్పగానే యోహాను అంటాడు, యోహాను కాదు, జకర్యా అంటాడు, నేను ముసలివాడిని, నా భార్య ముసలిది, మాకు కాన్పు రాదు, ఇది అసాధ్యపడుతున్నప్పుడు దూత అంటది, ఈ కార్యం జరిగే వరకు నువ్వు మొగడు అయిపోతావని అంటది. అనగానే మొగడు అయిపోతాడనమాట. ఆ యొక్క యోహాను పుట్టినప్పుడు పేరు పెట్టే వరకు మొగడుగానే ఉంటాడు. అప్పుడు పేరు పెట్టే సమయంలో అప్పుడు మాట్లాడతాడనమాట. అప్పుడు యోహాను అని పేరు పెడతాడు. ఓకే అండి, ఆల్వేస్ చిన్న ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, మరి పరిశుద్ధాత్మ మీ దయకరణ గడుస్తున్న మా పైన మమ్మల్ని సదాకరమైన సుదర్శనముకు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని వారికి ప్రత్యేక చెప్పిన సుదర్శనముకు యూట్యూబ్ ఛానల్ నన్ను 30 దూరంతో ప్రకటించబడింది. మీకంతా మహిమాపురం తెచ్చుకుంది. అది నేసు అత్యున్నతంలో హృదయపూర్వకంగా ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఆల్వేస్ సుదర్శనముకు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను జమ్మెరుగానే ఉన్నాను.